గవర్నమెంట్ ఇప్పుడు డిజిటల్ యాప్స్ మీద చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. టోటల్ 25 యాప్స్ ని బ్లాక్ చేయమని చెప్పింది. ఈ లిస్ట్ లో ఉల్లు, ఆల్ట్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా మంది చూస్తూ ఉంటారు. మోస్ట్లీ అడల్ట్ కంటెంట్ కోసం ఫేమస్ ఈ యాప్స్. కానీ ఈ యాప్స్ లో అసభ్యకరమైన కంటెంట్ ఉండడం వల్ల సొసైటీ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుందని కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. అందుకే గవర్నమెంట్ 2000 ఐటీ యాక్ట్ ప్రకారం మరియు 2021 రూల్స్ బేస్ చేసుకొని ఇలాంటి యాప్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే చాలా వ్యూస్ ఉన్న యాప్స్ కూడా కంటెంట్ తప్పుగా ఉంటే, ఆ యాప్స్ లో కంటెంట్ తప్పుగా ఉంటే గనక గవర్నమెంట్ ఆ యాప్ ని బ్లాక్ చేయడంలో వెనుకాడదు. 1978లో చైనా అంటే ఒక పూర్ కంట్రీ. కెనియా కన్నా కూడా చైనా పూర్ కంట్రీ ఉండేది 1978లో. బట్ ఇప్పుడు చైనా ఎలా మారిందో మీకు ఐడియా ఉందా? ఐడియా ఉండే ఉంటుంది. బికాస్ $19 ట్రిలియన్ ఎకనామీతో అందరు షాక్ అయ్యే విధంలో చైనా ఉంది. ఆ లెవెల్లో గ్రోత్ ఉందన్నమాట ఇప్పుడు చైనాది. ఈ టోటల్ చేంజ్ కి అసలు రీజన్ ఏంటంటే ఒకే ఒక్క మనిషి, షియోంగ్ పింగ్. ఎస్, షియోంగ్ పింగ్. ఆయన చెప్పిన ఒకే ఒక్క సింపుల్ మాట, బ్లాక్ క్యాట్ వైట్ క్యాట్ జస్ట్ క్యాచ్ మైస్. అంటే మెథడ్ ఎలా ఉండాలో కాదు, రిజల్ట్ వచ్చేలా ఉంటే చాలు. అసలు షియోంగ్ పింగ్ తీసుకున్న స్మార్ట్ డెసిషన్స్ ఏంటంటే రైతులకి తన పని తానుగా చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వడం, ఫారెన్ కంపెనీస్ కి చైనాలో అలౌ చేయడం, షెంజన్ లాంటి బిజినెస్ జోన్స్ ని సెటప్ చేయడం. సో మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది? 800 మిలియన్ మంది పూర్ లైఫ్ నుంచి బెటర్ లైఫ్ కి వెళ్లారు. చైనా జీడిపి వచ్చేసి 100 టైమ్స్ పెరిగింది. లైఫ్ స్పాన్ వచ్చేసి 11 ఇయర్స్ పెరిగింది. చెప్పాలంటే ఆయన ఫ్యాక్టరీస్ కాదు, ఫ్యూచర్ ని బిల్డ్ చేశాడు. చైనాని లో లెవెల్ నుంచి వరల్డ్ టాప్ స్టేజ్ కి తీసుకొచ్చాడు. ఏఐకి ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలువబడిన జాఫ్రీ హిమ్టాన్ కి నోబెల్ అవార్డు వచ్చింది. కానీ ఆయన చెప్పిన మాట మీరు వింటే గనక డెఫినెట్ గా షాక్ అవుతారు. అసలు ఆయన ఏమన్నారంటే ఇది హ్యాపీ మూమెంట్ కాదు, అలర్ట్ అవ్వాల్సిన మూమెంట్ అని అన్నారు. ఎందుకంటే ఏఐ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా వెళ్తుందని, రేపు ఏఐ మనుషుల కన్నా చాలా బెటర్ గా థింక్ చేస్తుందని ఆయన వార్న్ చేశారు. అసలు అదే రియల్ డేంజర్ అని కూడా చెప్పారు. ఆయన ఏఐ ని న్యూక్లియర్ పవర్ తో కంపేర్ చేశారు. బాగా యూజ్ చేస్తే మంచిదే, కానీ తప్పుగా యూజ్ చేస్తే గనక చాలా డేంజర్ ఉంటుంది అని చెప్పారు. అందుకే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏఐ రూల్స్ లేవని సెట్ చేయాలని స్ట్రాంగ్ గా సజెస్ట్ చేశారు. లేకపోతే ఫ్యూచర్ లో కాన్సిక్వెన్సెస్ ని ఇమాజిన్ కూడా చేయలేమని చెప్పారు. అసలు నోబెల్ ప్రైజ్ గెలిచిన సైంటిస్ట్ కూడా ఏఐ గురించి జాగ్రత్తలు చెప్తున్నారంటే సో ఏఐని రాంగ్ వేలో యూజ్ చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో కంట్రోల్ లేకపోతే డేంజర్ మాత్రం పక్కా అనే అర్థమవుతుంది. డానియల్ నాడర్ అనే వ్యక్తి డాక్టర్స్ కోసం చాట్‌జీపీటీ లాగా ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ ని డెవలప్ చేశారు. అలాగే 2 బిలియన్ హెల్త్ కేర్ రెవల్యూషన్ కి బేస్ పెట్టాడు. షాకింగ్ పార్ట్ ఏంటంటే ఆయన హార్వర్డ్ లో పోయెట్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు. కానీ తర్వాత టెక్ వరల్డ్ లో విజనరీగా మారాడు. ఆయన ఫస్ట్ స్టార్ట్అప్ కెన్షోని $700 మిలియన్ కి సేల్ చేసి 2022లో ఓపెన్ ఎవిడెన్స్ అనే ఏఐ టూల్ ని స్టార్ట్ చేశాడు. ఈ టూల్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. లక్షలాది మెడికల్ స్టడీస్ ని సెకండ్స్ లో స్కాన్ చేసి డాక్టర్స్ కి అక్యురేట్ అడ్వైస్ ని ఇస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు 10,000+ హాస్పిటల్స్ లో ఇది ఆల్రెడీ యూజ్ అవుతుంది. రెవెన్యూ వచ్చేసి $15 మిలియన్ పర్ ఇయర్. అలాగే $210 మిలియన్ ఫండింగ్ వచ్చింది. గూగుల్ వెంచర్స్ లాంటి పెద్ద ఫ్రేమ్స్ కూడా సపోర్ట్ చేశాయి. సో మొత్తానికి డానియల్ నాడర్ బ్రెయిన్స్ తో టెక్ ని మిక్స్ చేసి ప్రాణాలని సేవ్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుందో అదే లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు కంప్యూటర్స్ జస్ట్ కంప్యూటర్స్ లాగా కాకుండా జీవించే కంప్యూటర్స్ కూడా వస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? ఇది షాకింగ్ గా ఉండొచ్చు, బట్ ఇది నిజం. సైంటిస్ట్ ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ ని యూజ్ చేసి చిన్న చిన్న బ్రెయిన్ కల్చర్స్ ని గ్రో చేస్తున్నారు. వాటిని చిప్స్ తో కనెక్ట్ చేసి ఒక వింగ్ కంప్యూటర్ లాగా డిజైన్ చేస్తున్నారు. ఇవి నార్మల్ కంప్యూటర్స్ లాగా కాదు, థింక్ చేయగలవు, నేర్చుకోగలవు, ఈవెన్ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయగలవు. ఈ లేటెస్ట్ టెక్ ని బయో కంప్యూటింగ్ అని అంటున్నారు. ఇది రెగ్యులర్ ఏఐ కన్నా డబుల్ పవర్ఫుల్. అలాగే ఎనర్జీ యూసేజ్ చాలా లోగా ఉంటుంది. సో ఫ్యూచర్ లో కంప్యూటర్స్ జస్ట్ స్మార్ట్ గానే కాదు,
జీవించి పనిచేసే బ్రెయిన్స్ లాగా కూడా ఉంటాయన్నమాట.